హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల మనకి స్టెనోగ్రఫీ టైపిస్ట్కి సంబంధించిన జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మనకి March 6th అయితే మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. సిద్దిపేట యూనిట్ కింద మనకైతే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అయితే మనమైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకుంటే మనం March 7th నుంచి అయితే మనమైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. April 15th వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట మనం అప్లికేషన్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన అప్లికేషన్ మనం పోస్ట్లో అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఈ అడ్రస్కి అయితే మనమైతే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జ్ఞానసేవ సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, సిద్దిపేట. ఈ అడ్రస్కి అయితే మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మన అప్లికేషన్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ మనకి వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో siddipet.dcourts.gov.in అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ డేట్స్ చూసుకుంటే అప్లికేషన్స్ అనేటివి వాళ్ళైతే 19th April అయితే రివ్యూ చేస్తారు. 21st April అయితే మనకు ఆల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే మనకు May 3rd అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే స్టెనో టైపిస్ట్కి సంబంధించిన వేకెన్సీ అన్నమాట. ఇది మనకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయితే చాలన్నమాట. ఏ ఫీల్డ్కి సంబంధించిన పర్లేదు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 34 years వరకు నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ ఉంది కదా, March 6th వరకు ఎవరైతే 18 నుంచి 34 years మధ్యలో ఉంటారో వాళ్ళందరూ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 40 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో 20 మార్క్స్ అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ 20 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితే అడుగుతారు. దీనికి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకుంటే మనకు 45 minutes అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకైతే స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. OMR బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే షార్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఆ షార్ట్ లిస్ట్లో రిలీజ్ అయిన నంబర్స్ ఉన్న వాళ్ళు అయితే స్కిల్ టెస్ట్కి అయితే అపియర్ కావాల్సి అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో మనకి ఇంగ్లీష్లో పర్ మినిట్కి 120 words అయితే టైప్ అయితే చేయాలన్నమాట మనం. దీంట్లో మనకి 40 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట స్కిల్ టెస్ట్కి. ఇంట్లో ఓవరాల్ ఇంటర్వ్యూలో 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వైవా వాయిస్ టోటల్ 60 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మనకు OC/EWS వాళ్ళకైతే 40% అయితే మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఈ 2 ఎగ్జామ్లో వాళ్ళు పెట్టిన దానికి 40% అయితే మార్క్స్ అయితే రావాలి మనకు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే 35%. ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే OC/BC కేటగిరీస్ వాళ్ళకైతే 800 rupees అయితే ఉంది. SC/ST వాళ్ళకి 400 rupees అయితే ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఫీ ఏదైతే ఉందో మనం డిమాండ్ డ్రాఫ్ట్ మెథడ్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేటలో అయితే మనమైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీ ఏదైతే ఉంటుందో అదైతే రీఫండ్ అయితే అవ్వదన్నమాట. ది ఎగ్జామినేషన్కి సంబంధించిన వైవా వాయిస్ అన్ని ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ సేమ్ మార్క్స్ వస్తే దాంట్లో వాళ్ళకు ఏజ్ అయితే చూస్తారనమాట. ఏజ్లో కూడా టైప్ అయిందనుకో వాళ్ళ క్వాలిఫికేషన్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు అకాడమిక్ మార్క్ లిస్ట్ మెమోస్ అయితే మనమైతే అప్లికేషన్లో అయితే పెట్టాలన్నమాట. క్యాస్ట్ అలాగే SC/STకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే మనమైతే దీంట్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.